సో ఈరోజు మనము వ్యారికోసిల్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. హలో అండి, ఐఎమ్ డాక్టర్ కీర్తి, మీ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ 49 హాస్పిటల్ వైజాగ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను. సో చాలామంది మేల్ ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడుతున్న పేషెంట్స్ మెయిన్గా ఏంటంటే, మేడం నాకు వ్యారికోసిల్ ఉంది, సో ఈ వారికోసీల్ వల్ల మాకేమైనా సెమెన్ అనాలిసిస్లో ప్రాబ్లం వస్తుందా, లేదంటే దీనివల్ల స్పర్మ్ పారామీటర్స్ ఏమైనా చేంజ్ అవుతాయా, ఇదే మెయిన్ రీజనా ఇన్ఫర్టిలిటీకి అని చెప్పి అడుగుతూ ఉంటారు. సో మెయిన్గా మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, సో వ్యారికోసీల్లో గ్రేడ్స్ ఉంటాయన్నమాట. 1, 2, 3, 4. సో ఇలా గ్రేడ్స్ అనేవి ఉంటాయి. అవి ఎలా డిసైడ్ చేస్తారు? గ్రేడ్స్ అంటే మీరు డాక్టర్ని కన్సల్ట్ అయితే సో ఒక ఎగ్జామినేషన్ చేస్తారనమాట. సో అలా ఎగ్జామినేషన్ చేసినప్పుడు మీకు పాల్పబుల్గా ఉందా వ్యారికోసీలు, లేదా జస్ట్ చూస్తేనే కనిపిస్తుందా, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దీన్ని బట్టి మీకు కేటగరైజ్ అనేది చేస్తారు. సో చాలామందికి ఏంటంటే పేషెంట్స్కి వాళ్ళకి వ్యారికోసీల్ ఉన్నట్లు తెలియదు. జస్ట్ స్కాన్ రిపోర్ట్ చూస్తారు. ఆ స్కాన్ రిపోర్ట్లో వ్యారికోసిల్ ఉంది మేడం, సో దీనివల్లనే నాకు ఇన్ని రోజులు పిల్లలు పుట్టట్లేదు అని చెప్పి డిసైడ్ అవుతూ ఉంటారు. సో ఇది చాలా రాంగ్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ వ్యారికోసిల్ మీకు స్కాన్లో కాకుండా జస్ట్ చూడడానికే మనకి డయాగ్నోసిస్ అవుతుంది కొంతమంది పేషెంట్స్తో. అలా ఉండి సెమెన్ అనాలిసిస్ చేయించుకుంటే 7 పారామీటర్స్లో మొటైల్ స్పర్మ్స్ కానీ, సో అందులో బాగా వేరియేషన్ ఉన్నప్పుడు మాత్రమే మీకు ట్రీట్మెంట్ అనేది రిక్వైర్ అవుతుంది. సో జస్ట్ మీరు ఒక స్కాన్ రిపోర్ట్ని పట్టుకొని ఆ స్కాన్ రిపోర్ట్ బేస్ చేసుకొని మీకు అదే రీజనా అని చెప్పడానికి లేదు. సో ఫస్ట్ మీరు మేల్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అయితే సో మీకు ఫస్ట్ ఎగ్జామినేషన్ అది చేస్తారు. సో ఆ ఎగ్జామినేషన్ చేసి దాని తర్వాత మీకున్న సెమెన్ అనాలిసిస్ రిపోర్ట్ను కూడా ఒకసారి చెక్ చేస్తారు. సో అలా చెక్ చేసిన తర్వాత మనకి ఎవరికి ట్రీట్మెంట్ అవసరం పడుతుంది, ఎవరికి ట్రీట్మెంట్ అవసరం పడదు అనేది డిసైడ్ చేస్తారు. సో మెయిన్గా మీకు సెమెన్ పారామీటర్స్ బాగా ఎఫెక్ట్ అయ్యి ఉండి, అంటే మొటైల్ స్పర్మ్స్ కానీ కౌంట్ కానీ బాగా తక్కువ ఉంది, సో దాంతోపాటు మీకు వ్యారికోసీల్ కూడా అది డిటెక్టబుల్గానే క్లినికల్గా డిటెక్టబుల్గా ఉన్నప్పుడు మాత్రమే చాలామంది పేషెంట్స్కి మనకు సర్జరీ అనేది అవసరం పడుతుంది. లేకుండా మీరు జస్ట్ నార్మల్గా మీకు సెమెన్ అనాలిసిస్ కంప్లీట్గా నార్మల్గా ఉంది, మీకు స్కాన్లో వ్యారికోసీల్ ఉంది, సో ఇటువంటి పేషెంట్స్కి 99% ట్రీట్మెంట్ అనేది అవసరం లేదు. ఎందుకంటే మీకున్న సెమెన్ అనాలిసిస్ రిపోర్ట్ వైజ్ నార్మల్గా ఉన్నప్పుడు మీరు వ్యారికోసిల్ని ట్రీట్ చేసినా చేయకపోయినా రిజల్ట్ అనేది మారదు. సపోజ్ వ్యారికోసిల్ ఉన్నా కూడా సెమెన్ పారామీటర్స్లో ఎటువంటి వేరియేషన్ లేనప్పుడు మీకు ట్రీట్మెంట్ అనేది ఏమాత్రం అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్.